తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్లో ఉంటారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దెదించేందుకన్నారు. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదనేది ఉద్దేశమన్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామన్నారు. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. ఇవాళ అసెంబ్లీ సమావేశం ఇవాళ మొదలైంది, వారి నుంచి ప్రారంభమైంది. అయితే అసెంబ్లీ సమావేశానికి హాజరైన తర్వాత బయటికి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, తనకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంటుంది, అధిష్టానం కూడా తనకు హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అంటే త్వరలో ఆయన హోంమంత్రి అవుతారని కూడా ఆయన మీడియాతో చెప్పారు. అయితే ఆయనకు హోంమంత్రి పదవి ఇస్తేనే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిందే వాళ్ళను గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఆ విధంగా వాళ్ళు గద్దెదిగారు. కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు గద్దెదిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత, సంతోష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయం. వాళ్ళు గత ప్రభుత్వం హయాంలో వాళ్ళు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. నేను హోంమంత్రి అయితేనే వీళ్ళందరూ జైలుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేవిధంగా త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. కేసీఆర్కు బీజేపీ శ్రీరామ రక్ష అని కూడా కామెంట్ చేశారు. సో చాలా సరదాగా ఆయన మాట్లాడారు. కానీ మరి అది మీడియా వర్గాల్లో చాలా చర్చనీయంగా మారింది. అదేవిధంగా భువనగిరి కావచ్చు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు ఎవరు బరిలోకి దిగారు. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి చేస్తే, బలవంతంగా ఒత్తిడి చేస్తేనే బరిలోకి దిగుతాము, గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. అదేవిధంగా కేటీఆర్తో కూడా ఆయనే మధ్య కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా జరిగాయి. ఎప్పుడు నీకు మంత్రి పదవి వస్తుంది అని కేటీఆర్ ఆయనను అడిగిన సమయంలో దానికి ఆన్సర్గా ఆయన చెప్తూ, మీలాగే మాకు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్యాకేజ్ అడ్డు వస్తుంది అని ఈయన కామెంట్ చేయడంతో కేటీఆర్ దానికి ప్రతి కౌంటర్గా ఫ్యామిలీ ప్యాకేజ్ అయిన పాలన సరిగ్గా చేస్తే బాగుంటుంది అనేది కూడా అదే కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల బరిలోకి మీ కుమార్తె కీర్తి దిగుతుందా లేకపోతే సంకీర్తి పార్లమెంటు బరిలోకి దిగుతుందా అనేది అడిగితే ప్రజెంట్ అయితే అలాంటిది ఏం లేదు. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి చేస్తే బరిలోకి దిగుతామని ఆయన చెప్పడం జరిగింది మీడియాతో. కానీ నన్ను కాంట్రవర్సీ కామెంట్లకు లాగకండి అంటూ కేటీఆర్కు సమాధానం చెప్పారు. అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. సో మీడియాతో చిట్చాట్ చేసే సమయంలో మాత్రం ఆయన త్వరలోనే హోంమంత్రి అవుతాను, హోంశాఖ తనకు ఇచ్చే అవకాశం ఉంది, అధిష్టానం కూడా తనకు సానుకూలంగా చెప్పింది అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కుటుంబ సభ్యులంతా జైలుకు పోవడం ఖాయమని కూడా మీడియాతో ఓపెన్గా ఆయన చెప్పడం కొద్దిగా ఇంట్రెస్ట్గా మారింది. ఆయన బయటకు వెళ్తున్న సమయంలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు చంద్రిక.